కోకిల సినిమాలో శోభనాన్ని తీసుకోవడానికి కారణం ఏంటి? రేవతిని తీసుకుందాం ముందు. యాక్చువల్గా ముందు నేను ఆమల అనే సంకీర్తనలు ఇంట్రొడ్యూస్ చేయాలి. ఓకే. ఆమల ఒక బెంగాలీకి ఒక ఐరిష్ లేడీకి పుట్టింది. ఓకే ఓకే. మెడ్రాస్లో ఒక తమిళోడు ఇంట్లో ఉండేది, వాడు సురేష్ అంటే ఒక వేస్ట్ కాదు వాడు. ఓకే. వాడు ఇంట్లో ఉండేది. మేము హీరోయిన్ వెతుక్కుంటూ వెళ్తూ ఈ అమ్మాయి మైథిలి అని కాదలే అనే సినిమాలో టీ రాజన్ సినిమాలో యాక్ట్ చేస్తుంది అమల గారు. ఆమల. అప్పుడు అతను ఒక చండశాసనుడు, అతను చెప్పకుండా వెళ్తే ఖర్చేస్తాడు. ఓకే. టీ రాజేందర్. ఆ టీ రాజేందర్కి వెళ్ళి ముందుగా సార్ ఇలా నేను సినిమా డైరెక్టర్ అయ్యాను, ఇప్పుడు విశ్వనాథ్ గారు పనిచేశాను అంటే, ఓ యూ వాంట్ హీరోయిన్, గో, దేర్ ఆర్ 2 హీరోయిన్స్ ఇన్ మై ఫిలిం, నాట్ 1 అన్నమాట. ఒక అమ్మాయి సంగీతం, ఇంకొక ఆమల అని. ఇద్దరు అడ్రస్ ఇచ్చి ఆయనకే చెప్పాం కదా, ఆయనే బాధ్యత తీసుకుని పంపించండి నన్ను. ఓకే. అమ్మాయి అనుకున్నాను. అంతకుముందు విన్నది ఏంటంటే కొడతాడని అని చెప్పకుండా సినిమా అవ్వకుండా వెళ్తే అమ్మాయి డేట్లు అడిగితేనే. మేము వెళ్తుంటే రోడ్డు మీద వెళ్ళిపోతున్నాం ఎక్కడికో ఈ అమ్మాయి అమల. నేను ప్రొడ్యూసర్ కారు ఎక్కించుకుని మళ్ళీ ఇంటికి వచ్చాం. అప్పుడు ఆ అమ్మాయి నన్ను చిన్నప్పుడు శంకరాభరణంలో చిన్న క్యారెక్టర్ కోసం విశ్వనాథ్ గారు నన్ను ఎత్తుకున్నారు ఇవన్నీ చెప్పింది. ఓకే. ఓకే. అప్పుడు చాలా బాగున్నావు నువ్వు, కాదు నేను డ్యాన్స్ ఓరియంటెడ్ సినిమా వేసిన అమ్మాయికి డ్యాన్స్ బాగొచ్చు, కానీ మేము కారు ఎక్కిందా అనుకున్నాం, కళ్ళు పెద్దవి ఉంటే బాగుంటుంది ఓకే అనుకుని ఆ అమ్మాయిని తర్వాత తెద్దాంలే అని అనుకున్నాను. రాజేశ్వరేషన్ గారికి డ్యాన్స్ స్కూల్ ఉండేది. ఓకే. ఇక్కడ అమెరికాలో కూడా ఉండేది. సిఎస్ రావు గారు వైఫ్. ఆవిడని అడిగితే ఆవిడ నేను ఇంటర్నేషనల్ ఫిల్మోత్సవ్ రామారావు గారు రాజ్యంలో జరుగుతుంది కదా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, దాని ఫిల్మోత్సవ్ అనేవారు. అక్కడికి డ్యాన్స్ పెర్ఫార్మింగ్ చేస్తాను 60 మంది అమ్మాయిలతోటి, ఫస్ట్ 5 గర్ల్స్ సినిమా వాళ్ళు ఉంటారని చెప్పేసి తమిళ్లో యాక్ట్ చేసిన రమ్యాకృష్ణ అప్పటికి 2-3 సినిమాలు చేసింది. ఆ అమ్మాయిని కూడా ఉంది. వీళ్ళంతా పాతోళ్ళే, భానుప్రియ, రాజ, వాళ్ళందరూ నాకు కొత్త అమ్మాయి కావాలంటే ఈ అమ్మాయి ఉంది. నాకు ఈ అమ్మాయి రేపు పొద్దున్న ఆఫీస్కి పంపించండి అన్నారు. ఓకే. ఆ విధంగా అమ్మాయిని పెట్టుకుని దానికి ముందు ఇక్కడే శోభానాయుడుతో నేను ఫ్రెండ్షిప్ చేసుకుని ఆవిడ పోయారు మొన్నే. అవును. ఆ శోభ కూచిపూడి ఎక్స్పర్ట్ ఆవిడ. అవును. ఆవిడని వెళ్తే పాప కాలు కూడా దెబ్బతింది ఆ టైంలో, ఈ 33 ఇయర్స్ బ్యాక్. వెళ్తే ఆవిడ నేను కారులో ఎక్కించుకుని బతిమలి మంచి డాన్సర్లు ఫ్రెష్ గర్ల్ని చూపించింది అంటే 2-3 అమ్మాయిని చూపించింది. అందులో ఒక అమ్మాయి నాకు బాగా నచ్చింది. నచ్చిన తర్వాత ఫోటోలు అన్ని తీసుకొని నాగేశ్వరరావు గారు చూపించాను. నాగేశ్వరరావు గారు మరి మాకు పెద్ద కదా, ఆయనకు బాగా ఇష్టమైన సబ్జెక్ట్ ఇది. ఆయన నాకు చాలా కోఆపరేట్ చేశారు. ఆయన పెద్ద నటుడు కదా, నటుడు, స్టూడియో ఓనరు, బిగ్. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. అప్పుడు ఆయనకు బాగా నచ్చిన డైరెక్టర్ నేను. ఆ 4 స్టార్ట్ అవ్వబోయే 5 సినిమాల్లోనూ. ఓకే. ఆయనకి చూపించే ఈ అమ్మాయిలకు బ్రాహ్మణ అమ్మాయి అండి అన్నాను. ఆయన సరిగ్గా ఫేజ్ పెట్టలేదు. ఈయనకి ఏమైనా బ్రాహ్మణ మీద ఎగనెస్ట్ ఏమన్నా నాకు తెలియదు, కానీ ఒక వికారంగా పెట్టాడు ఫేస్. ఏంటి సార్ అంటే ఆయన మరి చాలా తెలివినాడు కదా, బ్రాహ్మణ అయ్యి చెప్పకుండా. రమ్యకృష్ణ విషయంలో ఇది శోభన కొత్త అమ్మాయి, శోభానాయుడు చూపించింది, శోభానాయుడు చూపించిన అమ్మాయి బ్యూటిఫుల్గా ఉన్న అమ్మాయి. ఓకే. ఫ్రెష్. నేను బ్రహ్మాండ చేయించుకుని ఉండేవాడిని. విశ్వనాథ్ గారు సప్తపదిలో సభ్యత ఎలా ఉందో అలాగా. ఓకే. నేను చూపిస్తే నాగేశ్వరరావు గారు పెద్ద ఓటు వేయలేదు. నా కొడుకు కొత్తోడు, గిరీష్ కన్నాడు అన్న ఎవరెవరో పెట్టేసుకున్నావు, అందరు నాన్ తెలుగు కెమెరామ్యాన్, ఇది ఈ అమ్మాయితో మళ్ళీ కష్టపడగలవా అంటే, కష్టపడేవు నేనుంటే నీకెందుకు అది, నువ్వు కష్టపడతావు నా ఫీలింగ్, మరి అయినా ఒక అమ్మాయిని చూడు అన్నాడు. బాగోబోతు ఆయనకి మరి ఇష్టం లేకుండా పెడితే బాగోదని అప్పుడు రమ్యాకృష్ణ పెట్టాం. అనుకోకుండా ఆ అమ్మాయి కూడా రేపల వాళ్ళ అమ్మాయి. అదే వాళ్ళ మదర్ బాగా చదువుకుంది, నిత్య కృష్ణన్ అని. ఆవిడ కజిన్ వచ్చి చోటవంశమే, మేధావి. అవును. అతను మంచి ఫ్యామిలీ వాళ్ళది, రమ్యకృష్ణ ఫ్యామిలీ. సో వెరీ గుడ్ అయ్యంగారు ఫ్యామిలీ. సో తర్వాత ఇవ్వకపోవడం కారణం మరి సంకీర్తన ఆడలేదు కదా, దాని గురించి నేను ఇప్పుడు ఇవ్వలేకపోయాను. లేకపోతే ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ గర్ల్ అంతే. ఓకే. ఇందులో మాట్లాడుకోవడం ఆ అమ్మాయి కూడా ఈ ఇంటర్వ్యూలు చూసే తెలిసి ఉంటుంది, లేకపోతే నేను ఎందుకు ఇవ్వలేదు అనుకుంటుంది అప్పుడు. ఓకే. ఓకే. తర్వాత రాఘవేంద్ర గారు ఇచ్చారు, బొడ్డు గిడ్డు చూపించి మొత్తానికి పెద్ద హీరోయిన్ చేశాడు. ఇలాగే కొడతా ఉంటాను చిన్న చిన్న దెబ్బలు. అదేనా మీకు ఇందులో తప్పాడండి, మసాలా అంటారు దీన్ని. అదే ఇప్పుడు సినిమాల్లో చిన్న చిన్న మసాలాలు వేయకుండా ఎవరు చూస్తారు, ఎవరు చూడరు. ఏదైనా మంచి కూర తెచ్చాను మసాలా పడితేనే, మసాలా పడితేనే బాగుంటుంది. తమిళియన్ కూరలా ఉందంటారు. అలా రొయ్యల కూరలో కూడా మసాలా వేయరు. అదే అక్కడ ఏరి చెత్త అంచేత ఇలా మాట్లాడామనుకోండి ఎవరు అనుకో తప్పు కాదు, సరదాగా మాట్లాడుకుంటున్నాం. వాట్ ఈజ్ దేర్ ఇన్ దిస్. చాలామంది దాన్ని చెవకలు పోకలు పిలుస్తారు. నాకు ఏ క్యాస్ట్ మీద లేదు, ఏ రిలీజన్ మీద. ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి. అండ్ మా వాళ్ళు నా రిలేటివ్స్ సర్కిల్లో నా కజిన్స్ అందరూ అన్ని క్యాస్ట్లో పెళ్లి చేసుకున్నారు. నేను బ్రాహ్మణమ్మని చేస్తున్నాను. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. లవ్ మ్యారేజా? మల్లికార్జున అందరికీ తెలుసు. ఓకే. మా స్నేహితులు అందరికీ బాగా అలవాటైన అయితే నేను తమిళమ్మని చేసుకున్నాను. దాని తర్వాత మళ్ళీ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. ఒకసారి మీరు ఈ లవ్ ట్రాక్ అసలు ఎలా జరిగింది మీది?
లవ్ ట్రాక్ నేను వాళ్ళ ఇంట్లో అద్దెకుండేవాడిని. తిన్న ఇంటి వసలు లెక్క పెట్టాను అనమాట నేను. వాళ్ళ ఇంటికి పెడితే ఇప్పుడు నేను నా మీద నేను జోకేస్తాను, తప్పేటండి నన్ను. అంతే, వసలు ఏం లెక్క పెట్టలేదు, వాళ్ళే వచ్చి అడిగారు నన్ను. నేను చాలా డిసిప్లిన్గా ఉండేవాడు. కోకిల సినిమా ఫినిషింగ్లో ఓకే. ఆ టైంలో నాకు పవన్ కళ్యాణ్ నా దగ్గరికి తిరుగుతూ ఉండేవాడు. వాళ్ళ అన్నయ్య పరిచయం చేస్తే అదొక సెపరేట్ ట్రాక్. అది అతను యాక్టర్ అవ్వాలా డైరెక్టర్ అవ్వాలని చెప్పేసి డిసైడ్ చేసుకోవడం కోసం నన్ను పరిచయం చేయమని అడిగాడు వాళ్ళ అన్నయ్యని. ఓకే. చిరంజీవి గారు నాకు పరిచయం చేశారు. అప్పటికి మొబైల్స్ దాకా ఎవరో మేనేజర్తో గౌరవపెట్టారు. ఏంటంటే లేదు నీ సంకీర్తన అంటే ఇష్టం, నువ్వు ఒక యాడ్ ఒకటి వేసావు అనమాట ఇది కోకిలికి. ఆ రోజులో ఇంకా ఇన్విటేషన్ పంపిస్తున్నాం. ఓకే. ఇంకా కల్చర్ ఉంది, టైం సినిమా వరకు ఉంది. ఓకే. ప్రొడ్యూసర్కి ఇన్విటేషన్ పంపించి ముహూర్తానికి పిలవాలి. అవును. నేను రికార్డ్ ఒకటి వేసాను, కొత్త రకం సినిమా కదా, అప్పుడు రికార్డ్స్ ఉంది, గ్రామ్ఫోన్ రికార్డ్స్. ఆ రికార్డే ఒక ఇన్విటేషన్గా పెట్టాను. ఓకే. పెట్టి అందులో గీతాకృష్ణ కోకిల బేస్డ్ ఆన్ పారానార్మల్ సైకాలజీ అని రాసాం. ఓకే. పారానార్మల్ సైకాలజీ అంటే అప్పుడు చాలా మందికి తెలియదు. 98%కి మనకు ఉండే సినిమా ఇండస్ట్రీలో ఉన్న జ్ఞానం ఎంత జ్ఞానం ఉందో నాకు తెలుసు, మీకు దేశం జరిగింది నిజం వాళ్ళకి తెలియదు. ఇలాగంటే తప్పేటాను నన్ను. కరెక్టే. ఉన్నమాట అంటే ఉలికెందుకు బాబు, అదే తెలిసినట్టు ఫోజు కొట్టడం అంటే మా విశ్వనాథ్ గారి దగ్గర ఒకడు ఉండేవాడు అసోసియేట్, పేరు ఎదుగులేండి, మన దగ్గర నెత్తి మనకి చెప్పి చూడాడు. దాన్ని ఇలాగంటారు కదా అని కూడా అలా కాదండి ఇలాగంటారు అన్నాం అనుకో, నేను 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 దగ్గర చెప్పాను అంటాడనమాట. అంటామన్నమాట. ఎవరండి ఆయన? ఎందుకు లేని చెప్పా వాడే మంచివాడే చెప్తున్నాను. యాక్చువల్గా మన దగ్గర నేర్చింది మనకే అమ్మేయడం ఇదే. అదే. సో ఇటువంటి వాళ్ళే ఎక్కువ ఉంటారు సినిమా ఫీల్డ్.